ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో ఈ లైవ్ ద్వారా దేవుని వాక్యం వినడానికి కూడి వచ్చిన అందరికీ నేను ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి సమయంలో లైవ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. అందరూ కూడా తలలు వంచినట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అత్యంత కృప కనికరము కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు. ఈ యొక్క విలువైన సమయంలో మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ఈ తరుణముని బట్టి వందనాలు. కొన్ని నిమిషాలు నీ వాక్యాన్ని మేము నేర్చుకుంటున్నాం. నీ సన్నిధిని మేము అనుభవిస్తూ ఉండగా పరిశుద్ధాత్ముడా మీరే మాతో మాట్లాడుమని, మాకు కావలసిన వర్తమానాన్ని పాటలు మీరు అందించమని యేసు ప్రభు పేరిట వేడుచున్నాను తండ్రి, ఆమేన్. నిజమైన ద్రాక్షవల్లి, నా యేసు ఉత్తమ ద్రాక్షవల్లి, ఇమానుయేలు సంకీర్తనల పాటల పుస్తకంలో నుండి 144వ నెంబర్ పాట పాడుకుందాం. అందరూ కూడా మరి నాతో కలిసి పాడాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాం. నిజమైన ద్రాక్షవల్లి నా యేసు, ఉత్తమ ద్రాక్షవల్లి, నిన్ను నమ్మిన పిల్లలం మేము నిలిచి ఎదుగడు తీగలం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిజమైన ద్రాక్షవల్లి నా యేసు, ఉత్తమ ద్రాక్షవల్లి, నిజమైన ద్రాక్షవల్లి నా యేసు, ఉత్తమ ద్రాక్షవల్లి, నిన్ను నమ్మిన పిల్లలం మేము నిలచి ఎదుగడు తీగలం. నిన్ను నమ్మిన పిల్లలం మేము నిలచి ఎదుగడు తీగలం. నిజమైన ద్రాక్షవల్లి నా యేసు, ఉత్తమ ద్రాక్షవల్లి, నిజమైన ద్రాక్షవల్లి నా యేసు, ఉత్తమ ద్రాక్షవల్లి. సాతువ గల భూమిలో వల్లిని చక్కగా పోషించుము, సాతువ గల భూమిలో వల్లిని చక్కగా పోషించుము. శ్రేష్ఠ ఫలములు ఆశించే ఆ ప్రభువు భ్రష్టమైనవి ఫలించే, శ్రేష్ఠ ఫలములు ఆశించే ఆ ప్రభువు భ్రష్టమైనవి ఫలించే. నిజమైన ద్రాక్షవల్లి నా యేసు, ఉత్తమ ద్రాక్షవల్లి, నిజమైన ద్రాక్షవల్లి నా యేసు, ఉత్తమ ద్రాక్షవల్లి. ఫలించు లతలన్నిటిలో యేసుండు పండు మెల్లగా చేయును, ఫలించు లతలన్నిటిలో యేసుండు పండు మెల్లగా చేయును. ఫలింపని ప్రతి తీగెను యేసుండు పారవేయును అగ్నిలో, ఫలింపని ప్రతి తీగెను యేసుండు పారవేయును అగ్నిలో.
నిజమైన ద్రాక్షావళి నా యేసు ఉత్తమ ద్రాక్షావళి. నిజమైన ద్రాక్షావళి నా యేసు ఉత్తమ ద్రాక్షావళి. పరిశుద్ధాత్ముని సాయము ఆశించి ఫలించుమో సోదరా. పరిశుద్ధాత్ముని సాయము ఆశించి ఫలించుమో సోదరా. వ్యర్థుడవుగానున్నచో యేసుండు వ్యసనాక్రాంతుడవునుగా. వ్యర్థుడవుగానున్నచో యేసుండు వ్యసనాక్రాంతుడవునుగా. నిజమైన ద్రాక్షావళి నా యేసు ఉత్తమ ద్రాక్షావళి. నిజమైన ద్రాక్షావళి నా యేసు ఉత్తమ ద్రాక్షావళి. కారు కాయలు కాచిన కారణము కనిపెట్టును ప్రభువు. కారు కాయలు కాచిన కారణము కనిపెట్టును ప్రభువు. క్షమించమని వేడినా ఓ ప్రియుడా క్షమించి నడిపించును. క్షమించమని వేడినా ఓ ప్రియుడా క్షమించి నడిపించును. నిజమైన ద్రాక్షావళి నా యేసు ఉత్తమ ద్రాక్షావళి. నిజమైన ద్రాక్షావళి నా యేసు ఉత్తమ ద్రాక్షావళి. నిన్ను నమ్మిన పిల్లలం మేము నిలచి ఎదుగెడు తీగలం. నిన్ను నమ్మిన పిల్లలం మేము నిలచి ఎదుగెడు తీగలం. నిజమైన ద్రాక్షావళి నా యేసు ఉత్తమ ద్రాక్షావళి. నిజమైన ద్రాక్షావళి నా యేసు ఉత్తమ ద్రాక్షావళి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నాతో కలిసి చక్కగా పాడిన ఏకీభవించినటువంటి బిడ్డలందరికీ కూడా నేను మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. అందరూ కూడా పరిశుద్ధ లేఖనములో నుండి యెషయా గ్రంథం 3వ అధ్యాయం, యెషయా గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనాన్ని ఈరోజు మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం. ఆలకించుడి ఆలకించుడి ప్రభువును సైన్యములకు అధిపతియు యెహోవా పోషణమును పోషణాధారమును అన్నోదకముల ఆధారమంతయు పోషణమంతయు. చాలు. వాక్యం కొరకు చిన్న మాట ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడా, సర్వాధికారి వందనాలు. ఈ సమయంలో లేఖన భాగాన్ని మేము ధ్యానిస్తూ ఉన్నాం. మీరే మా అందరితో మాట్లాడమని, వినగల చెవి, గ్రహించే హృదయం మాకు దయచేయమని, చదవబడిన లేఖన భాగంలో నుండి నీ మాటలు మాకు ప్రకటించమని యేసు ప్రభు పేరట వేడుచున్నాను తండ్రి, ఆమేన్. కొన్ని నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. అందరూ చాలా జాగ్రత్తగా వాక్యాన్ని పోగొట్టుకోకుండా జాగ్రత్తగా వాక్యాన్ని నేర్చుకోవాలని కోరుతున్నాను. ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుండి
పోషణాధారము అనేటువంటి ఒక సత్యాన్ని మనం నేర్చుకోబోతున్నాం. పోషణాధారము. గత లైవ్లో నీతికి ఆధారం, అలాగే రెండవసారిగా క్షేమాధారం, అలాగే మూడవ రోజు రక్షణాధారం. మనం 3 విషయాలు నేర్చుకున్నాం. ఈరోజు 4వ విషయాన్ని నేర్చుకోబోతున్నాం. పోషణాధారం. ఆధారము అనగానే దిక్కు అని అర్థం. ఆయనే, ఇక ఆయన తప్ప మరొకడు లేరు అని అర్థం. ఒక కుటుంబం అంతా కుటుంబ యజమాని మీద ఆధారపడి జీవిస్తుంది. ఆ కుటుంబానికి ఆ యజమానుడు ఆధారం. ఆ కుటుంబానికి కావలసిన సకలం కూడా యజమానుడే చూసుకుంటాడు. అందుకనే కుటుంబం అంతా కూడా వాళ్ళకి ఏదైనా కావాలన్నా, అవసరమైనా, ఏదైనా ఏ అక్కరొచ్చినా కూడా యజమానుడికే చెప్తారు. యజమానుడు తెచ్చిస్తేనే వారు అనుభవిస్తారు. తినే విషయంలో కావచ్చు, వస్త్రాల విషయంలో కావచ్చు, వస్తువుల విషయంలో కావచ్చు, వాళ్ళ అక్కర ఏదైనా సరే. ఆ కుటుంబం అంతటిని నడిపించే వ్యక్తి ఒకరు ఉన్నాడు. ఆయన యజమానుడు ఆ కుటుంబానికి. ఒక కుటుంబానికే యజమానుడు ఉంటే ఈ యావత్ ప్రపంచానికి ఒక యజమానుడు ఉన్నాడు, నడిపించేవాడు ఉన్నాడు. యావత్ ప్రపంచాన్ని పోషించగలిగిన సమర్థత కలిగిన దేవుడు ఉన్నాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. నిజంగా యావత్ ప్రపంచాన్ని పోషిస్తున్నాడు. ఈరోజు ఈ మాటను గురించి కనుక మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మనం ఒక కుటుంబాన్ని పోషించాలి అంటే నిజంగా ఎంత భారమో. ఒక నలుగురికి మనం వస్త్రాలు తెచ్చిపెట్టాలన్నా, నలుగురికి భోజన సదుపాయాలు కల్పించాలన్నా, వాళ్ళ అక్కర్లన్నీ తీర్చాలన్నా, ఆ పిల్లల్ని పెద్ద చేసి గొప్పవారిగా చేయాలన్నా నిజంగా కుటుంబ యజమాని ఎంతో శ్రమిస్తాడు, ఎంతో కష్టపడతాడు. ఆ కుటుంబ క్షేమం కొరకు, ఆ కుటుంబ పోషణార్థమై తన వంతు తాను ఎంతో ప్రయాసపడి కష్టపడి ప్రియమైన వారలారా ఆ కుటుంబాన్ని పోషించుకుంటూ వెళ్తాడు. మరి ఈ రోజున పోషణాధారము ఆయనే అని రాశారు అంటే ఈ యావత్ ప్రపంచానికి పోషకుడు ఆయనే అని దీని అర్థం. బైబిల్లో మనం చూస్తూ వెళితే ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మానవులను ఏ విధంగా పోషిస్తున్నాడో చూడండి. ఒక వచనాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయంలోనికి రండి. 8వ అధ్యాయం చూడండి. 3వ వచనం దగ్గర నుండి. ఆహారం వలననే గాక, ఆహారము వలననే గాక, యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన, యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించాను. చాలు. ఆకలి కలగజేసి. ఈ ప్రపంచంలో ప్రతి జీవికి ఆకలి ఉంది. పోయినసారి మనం లైవ్లో నేర్చుకున్నాం, ఆయన ఆహారం ఇచ్చే దేవుడు అని. అందులోనే మీకు చాలా విషయాలు మీకు చెప్పడం జరిగింది. ప్రతి జీవికి ఆకలి ఉంది. ఎంత జీవులంటే చిన్న జీవులు, చీమలు మొదలుకొని పెద్ద జీవులు, ఏనుగుల వరకు
భూమి మీద సంచరిస్తున్నటువంటి జీవకోటి, భూమిలో ఉన్నట్టు లేకుంటే నీళ్ళల్లో సంచరించే జలరాశులు ఎంతో పెద్దవి మొదలుకొని ఆకాశములు ఎగిరేటువంటి పక్షుల వరకు సకల ప్రాణికోటికి ఆకలి అనేది ఉంది. ఆకలి. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి వారు కానాను దేశానికి ప్రయాణం చేసే క్రమంలో అరణ్యములో వారికి ఆకలైందంట. ఆకలైంది. ఆ ప్రజలకు పోషకుడెవరో తెలియచేయడానికి, ఆ ప్రజలకు పోషించేవాడెవరో వాళ్ళకి అర్థమవడానికి దేవుడు వారికి చేసిన గొప్ప కార్యం చూడండి. వారినంట నీ పితరులే కానీ నీవే కానీ ఎరగని మన్నాతో పోషించెను. ప్రియమైన వారలారా, వారికి ఆకలి కలగజేసి దేవుడే వారికి పోషకుడు అని తెలియజేశాడు. ఈనాడు కూడా చాలామందికి పోషించేవారెవరో తెలియని స్థితిలో ఉన్నారు మనుషులు. చాలామంది ఆత్మీయులుగా ఉన్నారు కానీ బైబిల్ క్రమం సరిగా తెలీదు. ఎందుకంటే మేము కష్టపడి తెచ్చుకొని తింటున్నామండి, మేము ప్రయాసపడి తెచ్చుకొని తింటున్నామండి, మేము ఉద్యోగం చేసి తెచ్చుకుంటున్నామండి, మేము వ్యవసాయం చేసి తెచ్చుకుంటున్నామండి అంటున్నారు. నేను కాదనట్లేదు కానీ ప్రియమైన వారలారా, బైబిల్లో మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఈ ప్రపంచమంతా బ్రతకాలి అంటే దేవుని వాక్కులు రాసింది. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షమును సిద్ధపరచువాడు అని నేర్చుకున్నాం. ఆకాశాన్ని మేఘాలతో కప్పగలవా ఉద్యోగి? నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, బాగానుంది. నీకు వచ్చే శాలరీతో ఆకాశం నుండి వర్షాన్ని కురిపించగలవా? కురిపించలేవు. వ్యవసాయకుడా ఆకాశం నుండి వర్షాన్ని కురిపించగలవా? కురిపించలేరు. అంటే ఈ యావత్ ప్రపంచంలో ఏ మానవుడు కూడా భూమిని తడపలేడు. భూమి కొరకు వర్షాన్ని సిద్ధం చేసి వర్షాన్ని కుమ్మరించి యావత్ కోటి ప్రజానికానికి కావచ్చు, జీవకోటి ఏదైనా కావచ్చు, జంతువులు, మృగాలు, ప్రాకు పురుగులు, ఎగిరే పక్షులు ఏమైనా కావచ్చు, అన్నిటికీ ఆకలి తీర్చగలిగిన దేవుడు మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రైజ్ ద లార్డ్. నిజంగా అర్థం కావట్లే చాలామందికి. ఇదే పద్ధతిలో మరి నేను చాలామందికి భోజనం పెడుతున్నానని యోబు కూడా ఒక సందర్భంలో తను తాను అతిశయంగా చెప్పుకున్నాడని కూడా విన్నాం. ఏమని చెప్పుకున్నాడు యోబు? ప్రభువా, ఒక విధవరాలు నా ఇంటికి వస్తే ఆమెకు కావలసిన ఇచ్చి పంపించానయ్యా. నేను భోజనం చేసేటప్పుడు ఎవరైనా అనాథి వస్తే, నా ఇంటికి ఎవరైనా వస్తే వారిని భోజనం చేయకుండా పంపించలేదయ్యా. తండ్రి లేని వారికి తండ్రిగా ఉన్నానయ్యా, అనేక మందికి భోజనం పెట్టానయ్యా అని తను ఎంతో అతిశయంగా చెప్పుకుంటా ఉంటే దేవుడు యోబుతో మాట్లాడుతూ ప్రశ్న వేస్తూ ఏమన్నాడు తెలుసుగా? యోబు, ఎంతమందికి పెట్టావు ఆహారాన్ని? 4 పెట్టాలకు నీ రెక్కలు పడిపోతున్నాయి అంటున్నారు. ఎంతో కొద్ది మందికి పెట్టావు అంటూ దేవుడు అతన్ని క్వశ్చన్ వేసి ఏం మాట్లాడాడో మనం ఒక్కసారి యోబు గ్రంథంలోకి వెళ్తే మరొకసారి ఆ సందర్భాన్ని మనం చదివితే అర్థమవుతుంది. యోబు గ్రంథం, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి చూడండి. యోబు గ్రంథం 38వ అధ్యాయం 40వ వచనం. సింహపు పిల్లలు తమ గుహలలో పండుకొనున్నప్పుడు, తమ గుహలలో పొంచి ఉండునప్పుడు వాటి ఆకలి తీర్చెదవా? యోబు, నువ్వు వాటి ఆకలి తీర్చగలవా? సింహాలు, మృగాల యొక్క ఆకలి తీర్చగలవా? తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు ఆహారము సిద్ధపరచువాడేవాడు. కాకి ఆహారము సిద్ధపరచువాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప విషయం!
కాకులకు ఆహారం సిద్ధపరచువాడెవడు? మృగాలకు ఆహారం సిద్ధపరచువాడెవడు? ఇప్పుడు చాలామంది ఒక నలుగురు తెచ్చి పెట్టలేక ఏమంటున్నారు, చేసి నా రెక్కలు పడిపోతున్నాయి, వీళ్ళకి చేసి పెట్టలేకపోతున్నా, వీళ్ళకి తెచ్చి పెట్టలేకపోతున్నా. కొంతమందికి అయితే 2 పిల్లలు, కొంతమందికి 3 పిల్లలు, మరి కొంతమందికి ఒక్కళ్ళే పిల్లలు, మరి కొంతమందికి 4-5 పిల్లలు. ఎంతమంది అయినా ఆ కుటుంబాన్ని ఒక యజమానుడు పోషించాలి అంటే అతడు ఎంతో శ్రమించాలి. శ్రమించకపోతే అతడు ఆ కుటుంబాన్ని పోషించలేడు సమర్థవంతంగా. అదే క్రమములో యావత్ ప్రపంచంలో ఉన్న మృగాలకు, ప్రపంచంలో ఉన్నటువంటి జీవకోటికి, నీళ్లలో సంచరించే జలచరాలకు ఆకలి తీర్చేవాళ్ళు ఎవరు? మరి ఆకలి తీర్చేవాళ్ళు ఎవరు చెప్పాలి? ఎవరు ఆకలి తీర్చేవాళ్ళు? మనం ఒక కాకి అన్న అన్నం వేస్తామా? ఒక కాకి ఇంట్లో కుక్క పిల్ల పెంచుకుంటే దానికి కడుపు 2 అన్నం పెట్టలేము. ఎందుకంటే మనం వండుకుంటే మనకే సరిపోదు, ఏమైనా మిగిలితే దానికి వేస్తాం తప్ప దానికి కావాల్సినంత వేయలేరు చాలామంది. కొంతమందికి డాగ్స్ ఉన్నవాళ్ళు, కుక్కలు ఉన్నవాళ్ళు, మేము పెంచుకుంటున్నామయ్యా, మా బుజ్జి తల్లికి చాలా పెడతాం మేము అనుకోవచ్చు. మరి కొంతమంది సంగతి చెప్తున్నాను, కొంతమంది పెట్టగలవచ్చు, కొంతమంది పెట్టలేరు. కుక్క మనకంటే ఎక్కువ తింటుంది భోజనం, దానికి పెట్టగలిగితే సరైన భోజనం. కానీ ఒక చిన్న జీవి యొక్క ఆకలే మనం సమృద్ధిగా తీర్చలేకపోతున్నామే. ప్రపంచంలో ఉన్న జీవకోటి ఆకలి తీర్చడానికి మానవుడా పోషకుడు ఎవరు అనుకుంటున్నారు? పోషణమును, పోషణాధారము ఆయనే, పోషించేవాడు ఆయనే, పోషణకు ఆధారం ఆయనే. ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. కాలము మారినా, కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. లోకంలో ఎన్నో జయాలు చూశాను నేనెంతో కాలం, అయినను నెమ్మది లేదు, సమాధానం కొదువైనది యేసయ్యా, సమాధానం కొదువైనది. ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. ప్రైజ్ ది లార్డ్. నిజంగా ప్రపంచంలో ఉన్న జీవకోటి యొక్క ఆకలి తీర్చడానికి దేవుడు ఎంతెంత గొప్ప ప్రణాళికలు వేశాడో చూడండి. భూమిని సిద్ధం చేశాడు, భూమిని తడపడానికి ఆవిరిగా మేఘాలను ఏర్పాటు చేశాడు, మేఘాల్లో నుండి నీటిని కుమ్మరించి భూమిని తడిపి పశువులకు గడ్డి. 147వ కీర్తన 7-8 వచనాలు చదవండి. 147వ కీర్తన. కృతజ్ఞత స్తుతులతో యెహోవాను కీర్తించండి. సితారాతో మన దేవుని కీర్తించుడి, సితారాతో మన దేవుని కీర్తించండి. ఆకాశమును మేఘములతో కప్పు, ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు. భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు, భూమి కొరకు వర్షమును సిద్ధపరచువాడు. పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు, గడ్డి మొలిపించేవాడు. పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆహారం ఇచ్చువాడు, ఆయన ఆహారం ఇచ్చేవాడు. చాలు. పశువులకు, ఎందుకంటే ఆయన పోషకుడు, పోషణానికి ఆధారం ఆయన. లేకపోతే మనకు ఈ లోకంలో భుక్తి లేదు. ఆయన లేకపోతే ఈ ప్రపంచంలో జీవకోటి నశించిపోతుంది. బైబిల్ రాశారు,
ఆయన తన ముఖాన్ని మరుగు చేసుకుంటే అవన్నీ కలత పడిపోతాయంట జీవరాశులు. చూడండి, దేవుని యొక్క వాక్యములో నుండి ప్రియమైన సహోదరి దేవుని బిడలారా, 104వ కీర్తన అనుకుంటూ చూడండి. దేవుని వాక్యములో నుండి 104వ కీర్తన 27వ వచనం. తగిన కాలము నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని 29 వరకు చదవండి. ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి, నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. వాటికి పెట్టునది అవి కూర్చుకొను, నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకుంటున్నాయి. నీవు గుప్పిలి విప్పగా, నీ గుప్పిలి విప్పగా మంచి వాటిని తిని తృప్తిపరచబడును. మంచి వాటిని తిని తృప్తిపరచబడుతున్నాయి. నీవు ముఖము మరుగు చేసుకొనగా, నీ ముఖాన్ని మరుగు చేస్తే అవి కలతపడును. అవన్నీ కలత పడిపోతాయి అంట. అయ్యో, ఈరోజు మనకు భోజనం ఎలాగూ, ఫుడ్ ఎలాగూ, ఆహారం పెట్టాయినా తన ముఖాన్ని సాటు చేసుకున్నాడు ఎలాగో అని కలత పడిపోతాయి అంట. కలవర పడిపోతాయి పశువులన్నీ కూడా, మృగాలన్నీ కూడా. చూసారా, కలవర పడిపోతున్నాయి, కలత పడిపోతున్నాయి. ఆహారం పెట్టాయినా ముఖం సాటేస్తే ఈ లోకంలో జీవకోటి అంతా నశించిపోతుంది. ఆయన తన ముఖాన్ని చాటేయకుండా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి జీవరాశులన్నిటికీ ఆయన సమృద్ధిగా ఆహారం పెడుతున్నాడంట. ఇప్పుడు ఆలోచించు బాబు, అమ్మా చర్చిలో నలుగురికి భోజనాలు పెడదామంటే ఎంత ఇస్తుందో ఒక్కొక్క అమ్మ? ఎంత ఇస్తారు? 10 మందికి అన్నదానం చేద్దాం, అందరికి భోజనాలు పెడదాం, మంచిదమ్మా, అన్నం పెడితే మంచిది, ఒక వ్యక్తి కడుపు నింపితే మంచిది, కనీసం సంవత్సరానికి ఒకసారన్నా పిడికడి మెతుకులు తలాకు ముద్ద పెడదామని ఎవరన్నా ప్రేరేపించబడితే చాలామంది ఏమంటున్నారు, ఏమ్మా నీ దగ్గర బాగుండాయి, నువ్వు ముందుకు ముందు ఉరికి ముందుకు ముందు ఇస్తానంటున్నావు, మా దగ్గర ఏమున్నాయి? ఒక 100 రూపాయలు, 200, 500, 1000 రూపాయలు ఇవ్వడానికే నువ్వు కలవరపడిపోతున్నావే. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడానికే ఇబ్బంది పడుతున్నావే. అందాకెందుకు, ఇంట్లో యజమానుడు కానీ యజమానురాలు కానీ ఆ పిల్లలకి చాకరీ చేసి పెట్టలేక ఏమంటుంటారు అప్పుడప్పుడు, నా రెక్కలు పోతాను మీకు చేయలేక అంటలేదా? నీకేమ్మా మామూలు మెలకొండ కూర్చుంటే నేను అన్ని తెచ్చి పెట్టాలా? నీకు డబ్బులు ఇవ్వాలా, నీకు కొనుక్కొచ్చుకోవడానికి వస్త్రాలు ఇవ్వాలా, నీకు కావాల్సినటువంటి సదుపాయాలను ఏర్పాటు చేయాలి. చూడండి, ఒక కుటుంబాన్ని పోషించడానికి కుటుంబీకులు ఎంత ఇబ్బంది పడతా ఉంటే, సంఘంలో ఉన్న ఒక 100 మందికి 200 మందికి భోజనం పెట్టడానికి కలవరపడిపోతా ఉంటే, యావత్ ప్రపంచానికి పోషకుడైన దేవుడు ఎంత ఆహారాన్ని సిద్ధపరచాలండి. ఒక సందర్భం జ్ఞాపకం చేస్తాను. ఐగుప్తు నుంచి ఇజ్రాయేలు వచ్చేటప్పుడు వారికి మార్గ మధ్యంలో భోజనం లేదు. మన్నా అయితే ఉంది కానీ వాళ్ళకి ఇది లేదు, మాంసాహారం. ఇవాళ మనుషులు, మృగాలతో పాటే మనుషులు కూడా ఏం తినేస్తున్నారు ఎక్కువగా? ఏమనుకోవాకండి, నేను మృగాలు అనడం లేదు కానీ పులులు, సింహాలు ఇవన్నీ మృగాలు. అవి ఎక్కువ మాంసాహారం తింటే కానీ ఇంకేమీ తినవయి. ఏమి లేకపోయినా పస్తు ఉంటే కానీ ఇంకే శాకాహారం తినవు. అలాగే మనుషులు కూడా ఎక్కువగా దేన్ని ఆశిస్తారా అంటే ఈ రోజులను బట్టి మాంసాహారమే. ఇప్పుడున్నటువంటి కరోనా ఈ కాలంలో ఎక్కువగా మాంసాహారం పుచ్చుకోండి అని చెప్పి చాలామంది సలహాలు ఇస్తున్నారు. అలాగే వాళ్ళు ఇజ్రాయేలీలు కూడా మోషేని చూస్తూ ఏడ్చారు. ఏమని తెలుసా? అయ్యా మోషే, ఎంతకాలం ఈ మన్నా తినేము, ఈ సవిసారం లేని మన్నా తప్ప మీకు మా ముందు ఏవి లేదా? మేము ఐగుప్తులో ఊరకనే తిన్నా, పొద్దాకి ఇటుకు పని చేసి నైల్ నదిలో గాలం ఎత్తే చేపలు పడేవి, మేము తిన్న చేపలు గుర్తొస్తున్నాయి. ఉచితంగా తెల్లగడ్డలు దొరికాయి, ఉల్లిగడ్డలు దొరికాయి, మాకు ఎన్నో ఉచితంగా దొరికాయి. మేము ఇటుకు పని చేసి బ్రహ్మాండం తెచ్చుకొని ఏ రోజు నీసు లేకుండా భోజనం చేయలేదయ్యా మోషే.
నువ్వేదో ప్రార్థన అని మమ్మల్ని అందరం తీసుకుపోవటం ప్రారంభించావు. నీ వెనకాల పడొస్తే ఈ సవిచారం లేని మన్నా తప్ప ఇక మా కళ్ళ ముందు ఏమీ లేదా అన్నారు. ఇప్పుడు ఎట్ట మారింది? ఇప్పుడు సవిసారం లేదట. మోషే అన్నాడు, మీరు నన్ను చూసి ఏడుస్తున్నారు ఎందుకు? నేనేమన్నా మిమ్మల్ని కన్నానా? మిమ్మల్ని పాలిచ్చి పెంచుతున్నానా? నేనేం చేయగలను? మీరు నన్ను చూసి ఏడిస్తే నేనేం చేయగలను? మిమ్మల్ని పిలిచిన ఆయన ఉన్నాడు, ఆయన చూసి ఆడవండి అన్నాడు మోషే అని వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రభువా, ఈ ప్రజలందరికీ మాంసం కావాలంటాయా? మాంసాహారం కోసం వాళ్ళు ఎంతో ఇష్టపడుతున్నారు, మేము చాలా కాలం పడి తినలేదని ఏడుస్తున్నారు. మరి అక్కడ ఏం తెచ్చానయ్యా, ఎలా చేశానంటే దేవుడు అన్నాడు, మోషే నా బాహుబలం ఏమైనా తక్కువైందా? సకల జీవకోటికి ఆహారం సిద్ధపరచగలిగిన నేను ఈ 30 లక్షల మందికి భోజనం సిద్ధం చేయలేనా? మాంసం సిద్ధం చేయలేనా అని దేవుడు భోజనం తయారు చేస్తున్నాను రెడీ అంటే దేవుడు మోషే అన్నాడు, ప్రభువా ఎలాగూ గొర్రెలు కోయమంటావా? చేపలను సమకూర్చమంటావా? ఎలాగో వాళ్ళకి ఏ భోజనం పెట్టమంటావు? మోషే, నా బాహుబలము తక్కువ కాలేదు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 4 దినాలు తినేటట్టు చేస్తా చూసుకో అన్నాడు. ఎన్ని రోజులు? ఉదయం సాయంత్రం తూర్పు గాలికి పూరేళ్ళు వచ్చి వాలిపోయినాయి. ఎంత దూరం? 1 దిన ప్రయాణం అంత దూరం వాళ్ళని అంట. ఎన్ని పూరేళ్ళు పట్టుకొచ్చుకున్నారు. అయితే మోషే వాళ్ళకి కండిషన్ పెట్టాడు, ఏ రోజుదో ఆ రోజే తెచ్చుకోండి, రేపుడు కోసం ఉంచుకోవద్దు అన్నాడు. మనం ఏదైనా రేపుడు కానీ దాచుకుంటే దాంట్లో ఏం పడతాయమ్మా? పడతాయా? ఇప్పుడు పడ్డాయా పురుగులు? చెప్పట్లా మీరు, చాలామంది తెలుసు అండి. ఈ రోజులంటే ఫ్రిడ్జ్లు వచ్చినాయిలే, కానీ వెనకటి రోజుల్లో ఫ్రిడ్జ్లు ఆడండి. రేపుడు కోసం అని ఆ టొంగు పెట్టిలో దాస్తే, లేకపోతే ఆ చక్క పెట్టిలో దాస్తే తెల్లారిపాటి తీసేయాలి కదా, అంతా ఏమై పొంగుతూ ఉండేది బుజురుగా. అలా చెప్తే దేవుని మాట వినకుండా, మోషే మాట వినకుండా పాళెం చుట్టూ ఎండేశారంట, పరిచారు. అమ్మా, పాళెం చుట్టూ ఏం చేశారు? పరిచారు. బైబిల్ రాశారు, వాళ్ళు నాసికారంధ్రంలో కూడా మాంసం వాసన వచ్చిందా తిన్నారంట. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధించుదాం. ప్రైజ్ ద లార్డ్. ఎందుకో తెలుసా? దేవుడు సమర్థుడు గనక 30 లక్షల కాల్బలానికి ప్రియమైన వారలారా, 6 లక్షల యుద్ధ వీరులే, పిల్లలు ముసలు మొక్క వీళ్ళంతా 30 లక్షల మంది పాదచారులు. సుమారుగా ఇంతమందికి 4 రోజులు మాంసం పెట్టడం అంటే మాటలేనా? నీ ఇంట్లో ఒక్కడుంటాడు, వాడికి సరిగా మాంసం కూర ఉండదు. నీ ఇంట్లో ఒక 2-3 ఉంటారు, వాళ్ళకి సరైన భోజనం ఉండదు. దేవుడు ఎంత గొప్ప పోషకుడో, ఆయన పిలిస్తే పూరేళ్ళు వచ్చినాయి. సముద్రంలో తెల్లవార్లు వలలేసినా కూడా చేపలు పడని పేతురు ఆ శిష్యులందరికీ ఆయన చెప్పాడు, కుడి పక్కన వలై. పేతురు అన్నాడు, ఆ చేపలన్నీ 153 చేపలు పడ్డాయంట. చక్కని పాట పాడారట సముద్రం మీద. పిల్లలారా భోజనం ఉందా అని యేసు ప్రభువు అడిగితే ఒక్క చేప కూడా పడలేదే, తెల్లారు లేచిన అన్నారు. ఆ చక్కని పాట రాశారు దైవజనులు. తిండి లేకపోయే, విశ్రాంతి లేకపోయే, తెల్లవారు వరకు ఒక చేప పడకపోయే, బళ్ళు తెల్లవారు వరకు ఒక చేప పడకపోయే, తిండి లేకపోయే, విశ్రాంతి లేకపోయే, తెల్లవారు వరకు ఒక చేప పడకపోయే, వాళ్ళు తెల్లవారు వరకు ఒక చేప పడకపోయే. యేసు మాట వినగా, యేసు మాట వినగా వృధా ప్రయాసమాయే నా వలను.
నా వలను నేను విసరా చేపలతో నిండిపోయి తిండి లేకపోయే విశ్రాంతి లేకపోయే తెల్లవారు వరకు ఒక చేప పడకపోయే వాళ్ళు తెల్లవారు వరకు ఒక చేప పడకపోయే. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య మాట వెనక తెల్లారులు ప్రయాస అంతా వృధా అయిపోయిందంట. ఆయన మాట చొప్పున అయ్యగానే 153 గొప్ప చేపలు పడ్డాయి. మనుషులకు కావలసిన ఆహారాన్ని ఆయన సమకూర్చగలిగిన దేవుడు, పోషకుడు. ఏది తక్కువ లేకుండా నీకు సమృద్ధిగా ఆహారం ఇచ్చి నిన్ను పోషించగలిగిన సమర్థుడు. అందుకే దేవుని పిల్లలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు. బైబిల్ ఏం రాశారు? సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనినను యెహోవా యందు భయభక్తులుంచువానికి ఏది కొదువా. ఒకసారి దేవదాసాయి గారు ఒక విశ్వాసి భోజనానికి రమ్మన్నారంట. ఆయనతో పాటు వెనకాల ఉండే శిష్య బృందం కూడా ఆయన వెనకాల పడి భోజనానికి వెళ్ళారట. ఆ విశ్వాసి వాళ్ళందరం చూసి ఒక్కసారి గుండె డామ్మంది. చూసారా? అయ్యగారు వెనకాల వచ్చిన వాళ్ళకే భోజనం సరిగా పెట్టలేని పరిస్థితి మన స్థితి. మన గొప్పలు చూస్తే మామూలుగా ఉండవు, మన మాటలు చూస్తే మామూలుగా ఉండవు. అప్పుడప్పుడు మీటింగులకు వెళ్తాం, అయ్యగారు మీరు తినండి అందరూ ఆపండి అంటారు. విశ్వాసం లాభ చేసి అయ్యగారు ఎడ తింటాడు? ఇది మన దేన స్థితి లాంటిది, బాధాకరం. అట్లాగా విశ్వాసి కూడా, అయ్యా మిమ్మల్ని ఒక్కరు రమ్మంటే అందరం తీసుకొచ్చారయ్యా, ఎట్లా అయ్యా భోజనం అంటే, అమ్మా డ్రాని పిలిచి నీ దగ్గర ఎన్ని బియ్యం ఉన్నాయి, ఎంతమంది మనుషులు ఉన్నారు లెక్కబెట్టు, ఇంతమందికి కావలసినన్ని ఆ బియ్యం ఎన్ని ఉంటే అన్ని పోయి, సోళ్ళు ఉంటే సోళ్ళు, కేజీ ఉంటే కేజీ పోసి ఇంతమందికి సరిపోయి నీళ్లు పోయమండట. ఎన్ని బియ్యం ఉడకాలో అన్ని బియ్యానికి నీళ్లు పోయమండట. కేజీకి ఇన్ని బియ్యం అని నీళ్ళు అని ఉంటుంది, 3 సోళ్ళ నీళ్లు. మాండి బియ్యానికి అయితే ఇక లెక్క ఉంటుందిగా, మీరు వంట వండే వాళ్ళకి బాగా తెలుసు. అన్ని నీళ్లు పోసి పొయ్యి మీద పెడితే అంతమందికి కావలసిన ఆహారం ఉడికిందంట. ప్రైజ్ ది లార్డ్. దేవదాసాయి గారి యొక్క సేవా అనుభవంలో ఇది ఒక అనుభవం. అప్పుడు అయ్యగారు ఆ పాట రాశారంట. నాకేమి కొదువా నాదుడుండా, ఇంకా నాకేమి కొదువా నాదుడుండా, శ్రీకరుడగు దేవుడా నా శ్రేష్ఠ పాలకుడు, ఏకరక్షకుడు గనుక నాకేమి కొదువా నాదుడుండా, ఇంకా నాకేమి కొదు. నాకేమి కొదువా నాదుడుండా, ఇంకా నాకేమి కొదువా, తనివి తీరం మేలను భావింప, నేను తనివి తీరం మేలను నన్ను సదా మేళ నడిపచ్చిక మృదువు మృదువుగా ఆ పండుకొన చేయు, కనుక నాకేమి కొదువా, ఇంకా నాకేమి కొదువా. ప్రైజ్ ది లార్డ్. భక్తుల యొక్క అనుభవాలలో నుండి మనం ఆత్మీయ జీవితానికి నేర్చుకుంటే ఏ కొదువు లేకుండా దేవుడు పోషిస్తూ వచ్చాడు ఆ దైవజనుడిని. నా ప్రియమైన వారలారా, మనలను కూడా పోషించగలిగిన దేవుడు. అందుకే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును.
నీతిమంతుడైన దైవ సేవకుడు కానీ విశ్వాసి కానీ విశ్వాసముతోనే బ్రతకడం నేర్చుకోవాలి. ఇవాళ చాలామందికి దేవుని సేవకి వెళ్ళాలంటే ఎట్ట బతకాలి అయ్యారండి. దేవుడు అన్నాడు అలాంటి ఆలోచన కలిగిన వారిని. శిష్యులతో ఏం చెప్పాడు తెలుసా? ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీరు చింతించొద్దు. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీరు చింతించొద్దు. ఆకాశ పక్షులను చూడండి. మత్తయి సువార్త తీయండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం చదవండి. అయితే 25 కూడా. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గుర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గుర్చి అయినను చింతపడకుడి. ఆహారము కంటే ప్రాణమును వస్త్రమును కంటే దేహము గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి. ఏటిని చూడండి? ఎవరిని చూడమంటున్నాడు? మనుషుల్నే మృగాలను చూడమనేది? ఎవరిని చెప్పరేంటి? మృగాలు దేవుని వైపే చూస్తాయి. బైబిల్ రాశారు. మనుషుడు అక్కడే 121వ కీర్తనలో కొండల తట్టు నేను కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును. అంటే మానవుడు కొండల వైపు, గొట్ల వైపు చూస్తున్నాడు, రాళ్ల వైపు చూస్తున్నాడు. కొండల్లో రాళ్ళు ఉంటాయా, చెట్లు ఉంటాయా? ఎక్కడి నుంచి వస్తుందో అటెంక చూస్తే. దేవుడు అంటాడు, మనుషుల్లారా నేను యావత్ ప్రపంచాన్ని పోషిస్తున్నాను, మిమ్మల్ని కూడా పోషించేది నేనే. మీరు ఒక్కసారి ఆకాశ పక్షుల వైపు చూడండి. దేవుని సేవ అంటే భయం, ఎలా బ్రతకాలో భయం. సైడ్ బిజినెస్ ఉండాలి, సైడ్ ఉద్యోగం ఉండాలా. అయ్యగారికి ఉద్యోగం లేకపోయినా అమ్మగారికైనా ఉద్యోగం ఉండాలా. సైడ్ ఏదో ఒకటి ఉంటేనే ధైర్యంగా సేవ చేయత అవుతుంది. దేవుని మీద ఆధారపడి విశ్వాసముతో బ్రతకడం చేత కావడం లేదు. ఆకాశ పక్షుల వైపు చూడండి. అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకున్నావు, వాటి కొట్లలో ధాన్యం లేదు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ పరలోకపు తండ్రి వాటిని ఏం చేస్తున్నాడు? ఎవరి పక్షులను పోషించే తండ్రి? పరలోకపు తండ్రి. యేసు ప్రభువారు మనందరికీ ప్రార్థన నేర్పాడు, పరలోకమందున్న మా తండ్రి అని. అందులో ఏమి నేర్పించాడు మనందరికీ? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకం మీద నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక, నేడు మా అనుదిన ఆహారం మాకు. అంటే ఏ రోజు ఆహారం కోసం ఆ రోజు ఏం చేయమన్నాడు? ఆయన వైపు చూసి ప్రార్థన చేయడం నేర్పలేదా? ప్రార్థన నేర్పలేదా? ఏమి తిందుమో ఏమి త్రాగుదుమని ఎంతమంది ఇలాగున దేవుని వాక్యాన్ని తృణీకరించి శాపగ్రస్తులైపోయి ఆహారం దొరకని వాళ్ళు. అందుకే దేవుడు 127వ కీర్తనలో 2వ వచనంలో చక్కగా చెప్పాడు. 127వ కీర్తన 2వ వచనం లేతే 3వ వచనం కానీ, మీరు వేకువనే లేచని కానీ చదవండి. మీరు వేకువన లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వలన వ్యర్థమే. వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పని చేసుకుని బ్రతికేవారులారా, మీరు కష్టపడి తెచ్చుకునే ఆహారం వేస్ట్. తన ప్రియులు నిద్రిస్తూ ఉండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. తన ప్రియులకి దేవుడు ఏం చేస్తున్నాడు? తన బిడ్డలైన వారందరికీ, ప్రజానికానందరికీ. అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, పని చేయటం తప్పనిగా దేవుడే చెప్పాడు. 6 దినాలు పని చేయండి, 7వ రోజు మీకు విశ్రాంతి అని. 6 దినాలు పని చేసుకోమన్నాడు దేవుడు. మరి ఇక్కడ ఎందుకని?
మీరు వేకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత కష్టార్జితం తింటూ పడుకునే వాళ్ళారా, మీ ప్రయాస వ్యర్థమే, మీరు అలా తెచ్చుకొని తింటే వ్యర్థమే అంటున్నాడు. పని చేయొద్దని ఇక్కడ చాలామందికి ఏంటో తెలుసా ఇక్కడ దీని అర్థం? రేపేమి తిందుమో ఏమి తాగుదుమని డౌట్ వీళ్ళకే. అందుకే వేకువజామునే లేచి ప్రార్థన చేయకోకుండా, సన్నిధానం లేకుండా, వాక్యం లేకుండా, బైబిల్ చెప్తా ఉంది, మీరెంత ప్రయాసపడుతున్న వాళ్ళారా, మీ దేవుని మీద ఆధారపడండి, ఆధారపడి వ్యవసాయం చేయండి, ఆధారపడి దేవుని నమ్ముకొని ఆ పని చేసుకోండి, ఉద్యోగం చేసుకోండి, వ్యాపారం చేసుకోండి. అయితే తన ప్రియులు నిద్రపోతా ఉన్నా కూడా ఆయన వారికి ఇచ్చుచున్నాడు కావలసినంత. అంటే ప్రయాస మీద ఆధారపడి బ్రతికేవాళ్ళు అనమాట వీళ్ళు. దేవుని మీద ఆధారపడి బ్రతికేవాళ్ళు కాదు, కష్టం మీద ఆధారపడి బ్రతికేవాళ్ళు అనమాట. చాలామంది స్తోత్రం చెప్తారు, రెక్కాడందే డొక్కాడదయ్యా. రెక్కాడందే ఏమాడదంట. అందుకే ఒకడు కొంతమందికి ఆదివారం లేదు, శనివారం లేదు, లేదా ఒక ప్రార్థనా దినం లేదు, ఒక దేవుని సన్నిధి లేదు. నేను అలాంటి వాళ్ళని చూసి చాలా ఆశ్చర్యంగా ఏమనుకుంటానో తెలుసా? బైబిల్ చెప్తుంది, సొలొమోను అన్నాడు, సుఖం లేకుండా చేసే ప్రయాస అంతా గాలి కోసం ప్రయాస అంట. విశ్రాంతి లేకుండా చేసే ప్రయాస అంతా కూడా గాలి కోసం ప్రయాస. దేవుని మీద ఆధారపడకుండా తమ స్వశక్తి మీద ఆధారపడే వారి కొరకు రాయబడిన మాట. విశ్వాసం లేకుండా దేవుని మీద ఆధారపడకుండా వాళ్ళ స్వశక్తి మీద ఆధారపడుతున్నారు చాలామంది. అలాంటి వారందరికీ నేను ప్రేమతో చెప్పేది ఏంటో తెలుసా? మీరు దేవుని మీద ఆధారపడి జీవించడం ప్రారంభించండి. నీకు ఆహారం ఇచ్చేవాడు దేవుడే, పోషకుడు దేవుడే, పోషించడానికి ఆధారం ఆయనే అని తెలుసుకొని ఆయన మీద ఆధారపడి నీ వ్యవసాయం చేసుకో, వ్యాపారం చేసుకో. దేవుడు తన ప్రియులైన వారందరికీ సమృద్ధిగా ఇస్తున్నాడు, ఏ కొదవ లేదు. చాలామంది కుళ్ళుతుంటారు. కుళ్ళటం అంటే ఏంటో తెలుసుగా? మామిడికాయ గులినట్టే గులుతుంటారు. బతికేవాడిని చూస్తే వారం లేడు. ఒక ఆయన అన్నాడు, అయ్యగారు ఇంట్లో కూర్చొని ఇల్లు ఎల్లేస్తున్నావు అన్నాడు. ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నాడంట? ఇల్లు ఎల్లేస్తున్నాడట. మరి మీరేంటయ్యా, మేము తల్లి నలుగురు కష్టపడినా కూడా మాకు సరిగ్గా జరుగుబాటు లేదండి. ఎందుకని బాబు? ఇదిగో ఇంట్లో కూర్చొని ఇల్లు ఎల్లేసేవాడు దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నాడు. నువ్వైతే నీ స్వశక్తి మీద ఆధారపడుతున్నావు కాబట్టి నీ ఇంటి నిండా కరువు దెయ్యం వేలాడుతుంది, కరువు దెయ్యం తాండవాడుతూ ఉంది, కరువు నీ కుటుంబాన్ని కబళిస్తూ ఉంది. మీరు చాలామందిని చూడండి, రెయ్యంబగులు పనిచేస్తారు, వాళ్ళు దుర్వ్యసనాలు మానుకోరు, యేసుక్రీస్తు వారి జీవితాల్లో ఉండరు, ప్రార్థన చెయ్యరు, వాక్యాన్ని చదవరు, ఒక భయభక్తులు కలిగిన జీవితం ఉండదు. తీసుకొచ్చే 200కి అక్కడ 150 కడతారు, 50 రూపాయల ఇంటికి అయ్యాయి కూర్చుని తీసుకొచ్చి తల మధ్య లైట్ కలుపుకొని తినండి అంటారు. జోరుకు కూడా తినైతే అంటారు. ఏంట్రా కూర తింటున్నావు నువ్వు, ఎంత వేయాలరా నీకు అని గద్దెత్తుంటారు ఇంట్లో. ఈ డబ్బులన్నీ తాగుడికి, ఇతని డబ్బులన్నీ కూడా వ్యసనాలకు ఖర్చు అయిపోయి అదే దరిద్రం. అందుమూలన నీ కుటుంబం జీవన విధానం సరిలేదు. పోషించే పోషకుడి మీద ఆధారపడిన జీవరాశులు మొత్తం సమృద్ధిగా తిని బ్రతుకుతా ఉన్నాయి. ఆయన మీద ఆధారపడకుండా కొండల వైపు చూసేవారు కన్నులు ఎప్పుడు కరువుతోనే ఉన్నాయి. కరువు ఎంత కరువో. నేను యేసు ప్రభువుని నమ్ముకొని ప్రియమైన వారులారా, సుమారు 25 సంవత్సరాలకు పైగా దేవుని సేవలోకి వచ్చి 24వ సంవత్సరం. దేవుడు నన్ను పోషిస్తూ వస్తున్నాడు. ఆ రోజుల్లో విశ్వాసం లేకపోయినా దేవుని మీద ఆధారపడి నిలబడ్డాను. మా తల్లిదండ్రులు కానీ మా కుటుంబీకులు ఎవరు కూడా నాకు గిద్దెడు రైస్ కూడా ఎవరు తేలేదు. మా మామగారు ఒకసారి మరి ఎట్లా బతుకుతున్నారు ఏంటో బత్త ఒడ్లు మిల్లేపుచ్చుకొని తెచ్చాడు.
ఆ రోజే అగ్ని పరీక్షలాగా ఒక దైవ సేవకుడు వచ్చాడు ఇంటికి వచ్చి అలా ఆయన మూట దించడం, ఆయన వెనకాల ఎక్సెల్ వేసుకుని వచ్చాడు. పాస్టర్ గారు మాకు రైస్ లేవండి, ఇస్తారా అని వచ్చాడు. ఆ మూట కూడా ఇప్పలేదు. ఆ మూట పరున దైవజనుడికి ఇచ్చి పంపించాం. అర్థమైందండి? ఒక గిద్దెడి బియ్యం కూడా వాళ్ళు తెచ్చి మేము వండుకోలేదు. ఇక్కడ సావుకు వచ్చేటప్పుడు మా అన్నయ్య గారు ఒక 30 కేజీల బియ్యం తీసుకొచ్చాడు. మేము ఇక్కడికి వచ్చేటప్పుడు వచ్చిన వాళ్ళకి అందరికి వండి పెట్టాలని. ఎవరు మాకు సహకరించకపోయినా, ఎవరు మాకు డబ్బు రూపంలో కానీ ధాన్యం రూపంలో కానీ ఎవరు సహకరించకపోయినా, ఇక్కడ నాకు కొద్ది మంది విశ్వాసులు ఉన్నారు, 1, 2, 3 కుటుంబాలు. వాళ్ళ ద్వారా దేవుడు ఈ బలహీనుడిని పోషిస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. మీరు గనక సారేపతులోని విధవరాల దగ్గర ఏలియాను పోషించినట్టు మనం బైబిల్లో చదువుకోవచ్చు. ఒక బలహీనురాలు ద్వారా, ఏమీ లేని విధవరాల దగ్గర, కరువులో విలవలాడుతూ ఉన్న పరిస్థితుల్లో ఏలియాను విధవరాలింట్లో పోషించిన దేవుడు మమ్ములను కూడా 1, 2 కుటుంబాలు పోషించాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మీద ఆధారపడి ఈ పరిచర్యలో నడుచుకున్నాను. 24 సంవత్సరాల నుండి దేవుడు నన్ను పోషిస్తూ వస్తున్నాడు. నా పోషకుడు ఆయనే, నాకు ఆహారం ఇచ్చేవాడు ఆయనే. రేపేం తినాలి అని ఇంతవరకు నేను చింతించలేదు. కూరలో కారం ఉంటే నూనె సొక్క అందులో వేసుకోవటం, ఎట్టట్టు నలిపి కారం వేసుకొని తిన్నాం. నీళ్లు పోసుకొని తాగిన రోజులు ఉన్నాయి, గంజి తాగిన రోజులు ఉన్నాయి, తినకుండా ఉన్న రోజులు కూడా ఉన్నాయి. ఇలాంటి అనేకమైన పరిస్థితులు గుండా దేవుడు నన్ను తీసుకెళ్తూ పోషిస్తూ వచ్చాడు. అదే మాట దైవజనుడు భక్తుడు యాకోబు కూడా 48వ అధ్యాయం యెషయా గ్రంథం 48వ అధ్యాయం దేవుని వాక్యంలో నుండి ఒక వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, 15వ వచనం చదవండి ఒకసారి. నేను అప్పుడు 15వ వచనం, అతడు యోసేపును దీవించి 48:15 అతడు యోసేపును దీవించి నా పితరులైన అబ్రహాము, ఇస్సాకు, అది కాండమేనని చెప్పింది, యెషయా చెప్పిన క్షమించాలి, ఆదికాండం క్షమించాలి, ఆదికాండం 48వ అధ్యాయం 15వ వచనం. అతడు యోసేపును దీవించి నా పితరులైన అబ్రహాము ఇస్సాకును ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించెను ఆ దేవుడే రక్షకుడైన యేసుక్రీస్తు. ప్రైజ్ ద లార్డ్. యాకోబు అంటున్నాడు, నేను పుట్టినది మొదలుకొని ముసలివాడినయ్యాను, నేటి వరకు నన్ను పోషించిన దేవుడు ఆయన. మరి ఇప్పుడు మీరందరూ కూడా మమ్ములను కూడా పోషించేది రక్షకుడు యేసుక్రీస్తే అని మీరు చెప్పగలరా? ఇలావిలో వాక్యం వింటున్న వారు కూడా, లేదయ్యా మా వ్యాపారం బాగా కలిసి వచ్చింది, దేవుడు మాకేం చేయలేదు, మేము కష్టపడి పైకి వచ్చిన వాళ్ళం అంటారా? బైబిల్ ఏం రాస్తారు తెలుసుగా. ప్రియమైన దేవుని పిల్లలారా, మన కష్టము ఐశ్వర్యాన్ని ఇవ్వదట, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. అది నరుల కష్టం వల్ల ఎక్కువ కాదంట. నువ్వు కష్టపడితే అది అభివృద్ధి చెందదు. దేవుడు నిన్ను ఆశీర్వదించి నీకు కావలసిన ధనధాన్యాలు ఇచ్చి సమృద్ధిగా పోషించే దేవుడైనా, అన్న వస్త్రాలు ఇచ్చి పోషించే దేవుడైనా. పోషకుడు పోషణాధారం, ఆయన లేకపోతే నీకు ఆధారం లేదు. ఆ రక్షకుడు అంటే ఇవాళ చాలా మంది గిట్టట్లేదు. ఈ భూమి అయిందే, ఈ భూమి ఎవరిది?
మీ తాతయ్య సంపాదించిండా? చాలా మా తాత 5 ఎకరాలు సంపాదించేళ్ళండి అయ్య గారు. ఈడు సంపాదించేది ఏమి ఉండదు. తాత సంపాదించింది అయితే కులకరెత్తారు బాగానే కదండి. మీ తాత సంపాదించాడు, నీకు ఇచ్చి వెళ్ళినాడా? అవునాయి గారండి. మరి నువ్వెవరికి ఇచ్చి వెళ్తావు? నా కొడుకు ఇచ్చి వెళ్తాయి గారండి. నీ కొడుకు ఎవరికి ఇస్తాడు? వాని కొడుకు. అట్ట ఇచ్చుకుంటూ పోవటమేనా ఎవరికైనా సొంతం అవుతుందా? సొంతం అవుతుందా? ఈ భూమి ఆయిందే. దేవునికి స్తోత్రం చెప్పు. ఎన్నాళ్ళైనా నువ్వు ఇల్లు కట్టుకున్నా, పొలమే విత్తనాలు వేసుకున్నా, వాడుకోవటం వరకే కానీ ఈ భూమి నీది కాదు. బైబిల్ రాశారు, భూమి యెహోవాదే, భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే అన్నారు 24వ కీర్తనలో. చదవద్దులే. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సమస్తము ఆయనదే. ఆయన పోషించే దేవుడు. చక్కని పాట రాశారు సేవకుడు. మానవుని ఆకలి తీర్చ పరమందు ఆది దేవుడు, భూమిని చేసే ఆదియందు. మానవుని ఆకలి తీర్చ పరమందు ఆది దేవుడు, భూమిని చేసే ఆదియందు. ఫలములు ఫలింప ప్రతి వృక్షములను, ఫలములు ప్రతి వృక్షములను కలుగునుగా కానీ పలికే దేవుడు, కలుగునుగా కానీ పలికే దేవుడు. మానవుని ఆకలి తీర్చ పరమందు ఆది దేవుడు, భూమిని చేసే ఆదియందు. ఆదాము అవ్వలు ఆకలితో నుండగా ఆకలి తీర్చ ఆ ఫలములనిచ్చే. ఆదాము అవ్వలు ఆకలితో నుండగా ఆకలి తీర్చ ఆ ఫలములనిచ్చే. వాటిని తినుచు ఆనందించుచు, వాటిని తినుచు ఆనందించుచు ఆరాధించిరి ఆది దేవుని, ఆరాధించిరి ఆది దేవుని. మానవుని ఆకలి తీర్చ పరమందు ఆది దేవుడు, భూమిని చేసే ఆదియందు. ప్రైజ్ ద లార్డ్. ఈ భూమిని సృష్టించి సకల జీవకోటికి కావలసిన చెట్ల వృక్ష ఫలాలు, జంతువులకు కావలసిన గడ్డి, మృగాలకు కావలసిన మాంసాహారం, మనుషులకు కావలసిన కాయలు, సకల జీవకోటి పక్షులకు కావలసిన కాయలు గింజలు ఎన్నో భూమి నుండి మలిపించి మానవుని అంతటికి సృష్టి యావత్తుకు ఆయన పోషకుడిగా మనకు కనిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పోషకుడా కాదా? ఇప్పుడు చెప్పండి. కాదు అంటే పుట్టగతులు ఉండవు నీకు. ఎందుకో తెలుసా? అన్నం పెట్టేవాడిని తల్లి రొమ్ము పాలు తాగి తల్లి రొమ్మును గుద్దేవాడు, తల్లి పాలు తాగి తల్లి రొమ్మును గుద్దితే ఏమంటారు? అలాగే దేవుడిచ్చే ఆరోగ్యం, ఆహారం, వస్త్రాలు సమస్తము దేవుడికి ఇచ్చే వాటిని నువ్వు అనుభవిస్తూ, దేవుడితో నాకు పని లేదు, యేసుక్రీస్తుతో నాకు పని లేదు అంటే నీ జీవితం శాపగ్రస్తంగా మారిపోద్ది. ఇలాగూ బైబిల్లో వచనాలు చదువుకుంటూ వెళితే రాబోయే దినాల్లో పోషణాధారం అంతా దేవుడు తీసేయబోతున్నాడు. ఏ ఆధారం అంతా అంటే భూమి మీద ఏ వృక్షం ఉండదు. ఇక సూర్యుడు విపరీతమైన వేడెక్కిపోబోతున్నాడు, చెట్లు కాలిపోబోతున్నాయి. ఒక సంవత్సరం మనం చూసాం, చెట్లన్నీ ఎండిపోయినాయి. మామిడి చెట్లు ఎండ తీవ్రతకు తట్టుకోలేక, ఆ వేడికే తట్టుకోలేకపోతే రేపు కాలుచుండు సూర్యుడు
100 రెట్లు ఎక్కువైపోతే ఈ భూమి మీద ఏ సృష్టం బతకబోతుంది? పోషణాధారం అంతా దేవుడు తీసివేయబోతున్నాడు. ఆకలితో అలమటించే రోజులు రాబోతున్నాయి. మీకు తెలుసు, నెబుకద్నెజరు పంచపరమాణాలు తిన్నవాడు. ఆ నోరుని దేవుడు మూసేసి ఎక్కడ పంపించాడు? అడవిలోకి వెళ్ళి గడ్డి మేసేటట్టు చేశాడు దేవుడు. దేవుని మీద నువ్వు గర్వించి దేవునికి వ్యతిరేకంగా ప్రేలాపనలు మోగిస్తే, నువ్వు ఎన్నో విపరీతమైన మాటలు దేవుని గురించి మాట్లాడితే, నీ ప్రాణం ఏ పాటిది, నీ జీవం ఏ పాటిది? నోటి కాడకు వచ్చింది కూడా తిని అరాయించుకోలేవు. బైబిల్ చెప్తుంది ప్రసంగి గ్రంథంలో, ఒకడు భోజనము చేసి, ఆయన సెలవు లేకుండా ఒకడు భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం? తినటానికి ఆహారం ఇచ్చేవాడు ఆయనే. ఆ తిన్న ఆహారం కూడా ఆయన సెలవుతోనేనంట అరిగేది కూడా. జీర్ణాశయం పనిచేసేది ఆయన సెలవుతోనే. లేకపోతే లోపలికి వెళ్ళి కాపురం పెట్టిందనుకో, నువ్వేమో కడుపార తింటావు. అది లోపలికి వెళ్ళి కాపురం ఏర్పాటు చేసిందనుకో, వెళ్ళి ఇక నేను ఇక్కడ కూర్చొని కదలన్నాను అనుకో, ఏం చేయాలయ్యా? ఏం చేస్తారంటారు? ఇక అప్పుడు గ్యాస్ ట్యాబ్లెట్ వేస్తావా? మోషన్ అయ్యేటట్టు మెడిసిన్ వేస్తావా? జాగ్రత్త. దేవుడు పోషకుడు. ఈ భూలోకంలో పోషణాధారం ఆయనే. నువ్వు కాదన్నా అవునన్నా. తల్లిదండ్రుల్ని పిల్లలు అప్పుడప్పుడు అంటారు, తల్లిదండ్రుల్ని నువ్వు నాకేం పెట్టివయ్యా అంటారు. ఎంత పెట్టిన వాళ్ళకి పరగడిపే. రోజు తిన్నా పరగడిపే. నేను పనికి పోయి తెత్తన్నా నీతో పాటు అని జగడం ఆడేవాళ్ళు కూడా లేకపోలేదు నేటి దినాల్లో. అలాగే కన్న తండ్రి మీద నువ్వు ప్రేలాపనలు వాగుతున్నావా? ఎన్ని రకాలుగానూ మాట్లాడుతున్నారా? ఆయన పోషకుడు. భూమిని సిద్ధం చేసి, వర్షాన్ని కురిపించి, తడిపి, విత్తనాలన్నీ మొలిచేటట్టు చేసి, పంటలు పండించి మానవులను పోషిస్తున్నాడు, పక్షులను పోషిస్తున్నాడు, మృగాలను పోషిస్తున్నాడు, మాంసాహారం ఇచ్చి వాటిని పోషిస్తున్నాడు. సకల జీవకోటికి ఆయన ఆహారం పెట్టి ఆయన పోషిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఏమై ఉన్నాడు చెప్పండి అందరూ కూడా? పోషకుడు. చెప్పండి అందరూ కూడా. 4 విషయాలు నేర్చుకున్నాం. 1 నీతికి ఆధారం, 2వది క్షేమాధారం, 3వది ప్రియమైన వాళ్ళ రక్షణాధారం, 4వది పోషణాధారం. ఆయనే లేకపోతే మనం ఈ ప్రపంచంలో కడుపు నిండా తిని బ్రతకలేం. మీకు సంగతి తెలుసు, ధనవంతుడు విస్తారమైన ఆస్తిని సమకూర్చి కొత్త కొట్లు కట్టాడు, పాత కొట్లు విప్పి అనేక సంవత్సరాలు కావాల్సిన ధాన్యాన్ని సమకూర్చాడు. తిన్నాడా? ఆ రాత్రి ఏమని చెప్పుకున్నాడో తెలుసు మీకు అందరికీ, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించు. ఆ రాత్రే దేవుడు పిలిచన్నాడు, వెర్రివాడా, కొత్త కొట్లు కట్టావా, ధాన్యం సమకూర్చావా, అనేక సంవత్సరాలకు సమకూర్చావా? అసలు ఈ రాత్రే, రేపటిదాకా కూడా, రేపు వండుకోవటానికి కూడా నీకు ఛాన్స్ లేదు, ఈ రాత్రే నేను రమ్మంటున్నారు, వెళ్ళిపో అన్నాడు. అంతే. వెళ్ళిపోయాడా ఉన్నాడా? దేవుడు పిలిస్తే ఎవడైనా రాకుండా మాంతాడా? వెనక్కి వెళ్ళగల ఎవడైనా ఆయన పిలుపు మేరకు వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకు నాకు యావత్ జీవకోటి అంతటికి పోషకుడు, 2వది ఆధారం కూడా ఆయనే. పోషణాధారం. 4 విషయాలు చెప్పాను. రేపు మీకు దేవుని చిత్తమైతే ప్రాణాధారం. రేపు ప్రాణాధారాన్ని గురించి మీకు ఆదివారం నాడు లైవ్లో దేవుని వాక్యం మీకు అందిస్తాను. 5వ విషయం ప్రాణాధారం. 6వ విషయం ఇశ్రాయేలీలకు ఆధారమైన వాడు. 7వ విషయం ఈ లోక ప్రపంచం అంతటికి, ప్రభుత్వాలకు, రాజ్యాలకు, సమస్తానికి ఆధారమైనటువంటి దేవుడు. ఇలాగున మీకు సుమారు 7-8 విషయాలు ఆయన ఏమై ఉన్నాడో, ఆధారమై ఉన్న దేవుని గురించి మనం నేర్చుకుందాం. అట్టి కృప దేవుడు మనకిచ్చి నడిపించునుగాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను మీ అందరి కోసం. మహోన్నతుడు అయిన తండ్రి, మహాగణుడా, స్తోత్రార్హుడా, వందనాలు. మాతో మాట్లాడిన లేఖన భాగమును బట్టి స్తోత్రాలు. పోషణాధారమైన దేవా,
యాకోబు అన్నాడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు నన్ను పోషించాడు దేవుడు అని. మేము కూడా చెప్తున్నాం, మేము పుట్టిన దగ్గర నుండి నేటి వరకు మమ్మల్ని పోషించే పోషకుడవు నీవే తండ్రి. తండ్రి ఆధారము నీవే. మీరు లేకపోతే మా జీవన విధానం కొనసాగదు, మేము బ్రతకలేం, మా కడుపుకు కావలసిన ఆహారం దొరకదు. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరు గ్రహించినట్లు గ్రహింపాత్మ దయచేయండి. విన్న వాక్యం అనేకుల హృదయాల్లో ఫలింపచేయమని, పోషణమును పోషణాధారము నీవే అని మేము రాత్రి నేర్చుకున్నాం. ఆ విషయాలన్నీ కూడా ప్రతి బిడ్డ హృదయంలో ఫలింపచేయమని యేసయ్య ద్వారా ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మనిత్య సహాయము సన్నది ఎల్లప్పుడు మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. రేపు పరిశుద్ధ ఆదివారం, మరి 1 గంటకు లైవ్ ప్రారంభించబడుతుంది. కాబట్టి అందరూ కూడా సమయానికి పాల్గొనాలని మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.